హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా వండర్లాకి వెళ్ళామని చెప్పి. మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరే బస్సెస్ ప్రొవైడ్ చేశారు. సో మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చల్లగా ఉంది కదా, మంకీ క్యాప్స్ అయితే వేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, ఆఫీస్కి వెళ్ళి అయితే బ్రేక్ఫాస్ట్ చేశాము. ఇంటి దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్లో అయితే ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరికీ చూపిస్తున్నారు, ఇదే మా ఆఫీసు, ఇక్కడే వర్క్ చేస్తానని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంక ముందైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, బోండా ఇంకా ఎగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇడ్లీ అయితే తిన్నాము, ఇంకా బోండా కూడా కొంచెం లైట్గా తిన్నాము, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, జర్నీ చేయాలని చెప్పి. ఎగ్ అయితే పిల్లలు తినేశారు. ఇంకా తర్వాత చల్లగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చుందామని చెప్పి లోపలికి అయితే వెళ్ళాము. ఇదే వాళ్ళ బిల్డింగ్, దివ్యశ్రీ బిల్డింగ్. దీంట్లోనే ఆఫీస్ అయితే ఉంటుంది. 9, 10, 11 ఫ్లోర్స్ అనమాట. సో ఇంకంతా చూపిస్తూ ఉన్నాడు, ఇదే మేము వర్క్ చేసేది అని చెప్పి. ఇంకా వాళ్ళ కొలీగ్స్ వస్తూ పోతూ ఉన్నారు, ఇంకా వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. మేమైతే ఇంక అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నాము. ఇంకా ఏదో చెప్తూ ఉన్నాడు, ఇంకా అవి ఆడుతూ ఉన్నాము. వాళ్ళ కొలీగ్స్ వస్తే వాళ్ళతో అయితే అస్సలు మాట్లాడలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇంకా బాగా అల్లరి చేశాడు. మళ్ళీ వాళ్ళు వస్తున్నారని చెప్పి సైలెంట్ అయిపోతున్నాడు. ఇంకా అట్లా చిన్నగా ఫైట్ చేసుకుంటూ అటు ఇటు ఆడుతూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ టీపై కనిపించింది గ్లాస్ది, ఇంకా దాని మీద అయితే ఇద్దరు ఇంకా తర్వాత అయితే బస్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. ఇంక మేమైతే బస్సులో వెళ్ళి కూర్చున్నాము. అక్కడ నుంచి జర్నీ 1.5 అవర్ చూపిస్తుంది. ఇంక బస్ ఎక్కిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, ఫుల్ స్లీప్ అయిపోయాం అందరం. ఇంకా వండర్లో అయితే దిగేసాము. ఇంక దిగాక పార్కింగ్ దగ్గర నుంచి లోపలికైతే కొంచెం దూరం నడవాలి. సో ఇంకా వాక్ చేస్తూ వెళ్తున్నాము. ఆ రోజే ఏదో స్కూల్ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ఎక్స్కర్షన్ అని చెప్పి వండర్లా ట్రిప్ తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళు కూడా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే చెకింగ్ దగ్గరికి వెళ్ళాము. బ్యాగ్స్ అయితే చెకింగ్ అంతా అయిపోయాయి. ఇంక లోపలికి వీళ్ళది ఆఫీస్ తరపున కాబట్టి టోకెన్స్ అన్నీ సపరేట్గా ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి టోకెన్స్ అవి కలెక్ట్ చేసుకొని ఫాస్ట్ ట్యాగ్స్ వేయించుకొని ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాము. స్నాక్స్, డ్రింక్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ ఫ్యామిలీ ఫీస్టా అని చెప్పేసి ఇంకా వీళ్ళది సపరేట్గా ఉంది. ఇంకా అక్కడ నుంచి క్యూ లైన్లో అయితే లోపలికి వెళ్ళాము. వీళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ వరకు కిడ్స్ని ఫాస్ట్ ట్యాగ్స్ లేకుండానే అలో చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ స్విమ్ వేర్, షర్ట్స్, ఇంకా స్విమ్మింగ్ గాగుల్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే స్విమ్మింగ్ వేర్ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, లాకర్స్ అయితే మేమేం తీసుకోలేదు. ఇంకా తర్వాత లోపలంతా చూస్తూ ఉన్నాము ఇంకెక్కడెక్కడికి వెళ్ళాలా అని చెప్పి. ఇక్కడ వచ్చేసి బాల్ కింద పడకుండా లోపలికి వేయాలి, అలా అయితే ఒక బొమ్మ వస్తుంది. లాస్ట్ టైం వైల్డ్ వాటర్స్కి వెళ్ళినప్పుడైతే నాకు పెంగ్విన్ వచ్చింది, ఈసారి అయితే ఏం రాలేదు. ఇంకా కార్ రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా మా అరవిన్ అయితే నేను కార్ ఎక్కాలి, స్టీరింగ్ తిప్పాలని బాగా గొడవ చేశాడు. కానీ అక్కడ ఇన్స్ట్రక్టర్ మాత్రం లేదు మ్యామ్, ఎలో లేదు ఏజ్ పిల్లలకి అని చెప్పాడు. ఇంకా బాగా ఏడ్చాడు. నేను కొంచెం పక్కకు తీసుకెళ్ళి డైనోసార్ అని అవి ఇవి చూపిస్తుంటే కొంచెం మానేశాడు. ఇంకా వాళ్ళ చేతనను వాళ్ళ డాడీ అయితే కారు ఫుల్గా డ్రైవ్ చేసేసారు. ఇంకా తర్వాత బయట ఎక్కడికి వచ్చినా బ్రెయిన్ రోట్ యానిమల్స్ని వదిలిపెట్టారు కదా, ఈ మధ్య అదే ట్రెండింగ్ కదా. ఇక్కడ బొనేకా, అంబలాబు, టుంగ్ 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 సాహూర్ అంట. ఇంకా అవి చూస్తూ అవి పట్టుకున్నానని చెప్పి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత బుల్ రైడ్, ఇవైతే నేను కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో, మూవీస్లో అయితే చూశాను. చేతన్ నేను ఎక్కుతా అని చెప్పి ఎక్కాడు. ఇంకా ఒక్క రౌండ్ అలా తిప్పిందో లేదో ఇంకా చాలా భయపడ్డాడు. నేను దిగేస్తానని చెప్పి దిగేశాడు. అది 50 రూపీస్కి 3 రౌండ్స్ అంట, వాడు ఒక్క రౌండ్కే వచ్చేసాడు. సో నేనైతే ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఎక్కాను. అది చాలా స్లాండ్ పొజిషన్లో ఉంది, ఫుల్గా జారిపోతుంది. ఒక్క రౌండ్ అలా తిరిగిన వెంటనే నేను కూడా కిందకి దిగేశాను.
ఇంకా ఆ తర్వాత అయితే కొలంబస్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ అయితే వద్దనుకున్నాము చేతన్, కానీ నాకు భయం ఉండదు, నేను ఎక్కుతా అని చెప్పి ఎక్కించాడు. నేను చేతన్ అయితే ఎక్కేసాము. ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయింది. అప్పుడైతే చూడమ్మా నేను భయపడట్లేదు, నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి అన్నాడు. ఇంకా స్పీడ్ పెంచారు. పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు అమ్మ ఇంకా చాలు ఇంకా దిగేద్దాము అని చెప్పి చాలా భయపడ్డాడు. అయినా సరే రైడ్ అయితే కంప్లీట్ చేసేసాము. మా ఆర్విన్కి ఎక్కడికి వెళ్ళినా ఏజ్ ఎలో లేదని చెప్తున్నారు. ఇంకా చిన్న టాయ్ ట్రైన్ అయితే దొరికింది. ఇంకా అక్కడ కూడా ఎలో లేదని చెప్పారు. పర్లేదు మేడం, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, కూర్చుంటాడు ఎడవకుండానే అని చెప్పి రిక్వెస్ట్ చేసి అయితే ఎక్కించేసాము. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, బాగానే భయపడకుండానే తిరిగాడు. ఆ తర్వాత ఇంకో ట్రైన్ వచ్చింది, అది కూడా ఎక్కుతా అన్నాడు. అక్కడ కూడా ఎలో లేదని చెప్పారు. బట్ ఏదో రిక్వెస్ట్ చేసి ఎక్కించాము. వాడైతే కొంచెం కూడా భయపడలేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం ఆ ఏజ్కి ఆ హైట్కి ఎలో లేదని చెప్తున్నారు. బట్ ఎట్లయినా ఎక్కేశాడు. ఇంకా తర్వాత చేతన్ అన్ని చిన్నవే ఎక్కిస్తున్నారు, నన్ను అసలు పెద్దవి ఎక్కించట్లేదని బాగా అల్లరి చేస్తుంటే ఇంక వాళ్ళ నాన్న చేతన్ని తీసుకొని అటు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆర్విన్ని వేరే వైపు టాయ్స్ అవి చూపిస్తూ ఉన్నాను. ఇదైతే 360 యాంగిల్లో స్వింగ్ లాగా ఊగుతూ ఉంది. బాగానే రైడ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి కొండలాగా ఉంది. ఈ ట్రాక్ మీద ట్రైన్ ఆ కొండ లోపలికి వెళ్ళి అటు నుంచి సైడ్ నుంచి బయటకు వస్తే కింద వాటర్లో ఒకేసారి వచ్చేస్తుంది. చాలా బాగా అనిపించింది. మేమైతే ట్రై చేయలేదు. ఇంకా తర్వాత సాసర్ కప్ అంట. ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే పిల్లలు ఎవరు లేరు, వాళ్ళు కూడా ఎక్కించనన్నారు. చేతన్కి అయితే ఎలో చేస్తాం కానీ ఆర్విన్కి ఎలో చేయమని చెప్పారు. బట్ ఎవరు లేరు కదా, కొంచెం స్లోగా తిప్పండి అని రిక్వెస్ట్ చేస్తే ఎక్కించారు. వాడు ఫాస్ట్గా తిప్పినా కానీ అస్సలు భయపడలేదు. ఇంకా నాకు హాయ్ అమ్మ అని చెప్తూ ఉన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు రైడ్స్. ఇంకా తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము. అదైతే కొంచెం పెద్దగా అనిపించింది. దాన్ని చేతన్ ఫస్ట్ ఎక్కుతా అన్నాడు. అది ఒక్కసారిగా కిందకి పైకి వస్తూ ఉంది. పైకి వెళ్ళినప్పుడైతే ఇంకా బాగా ఏడ్చేశాడు, దింపండి అని. కిందకు వచ్చేటప్పుడు మాత్రం లేదు, నేను యాక్టింగ్ చేశాను, నేనేం భయపడలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత ప్లే ఏరియాకి అయితే వెళ్ళాము. ఇక్కడ స్లైడ్స్ ఇంకా బాక్సింగ్ అట్లా ఉన్నాయి. సో ఇంకా అన్నీ ఎక్కేశారు. స్లైడ్ దాకా వెళ్ళాడు. చేతన్ అయితే కిందకు వచ్చేసాడు. కానీ ఆర్విన్ ఎంత బ్రతిమిలాడినా సరే అక్కడ కూర్చొని కిందకి రానంటున్నాడు. ఆ ఇన్స్ట్రక్టర్ ఏమో చాక్లెట్ ఇస్తాను దిగు అని చెప్పినా దిగలేదు. చివరికి ఆమె పైకి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి కిందకి చిన్నగా స్లోగా వదిలింది. అప్పుడైతే కిందకు వచ్చి నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా రైడ్స్ ఉన్నాయి అక్కడే. ఇది వచ్చేసి స్కారీ హౌస్. అసలు బయట నుంచి చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. చేతన్ వెళ్దామన్నాడు కానీ వద్దు భయపడతామని నేనే తీసుకెళ్ళలేదు. ఇంకా తర్వాత లంచ్ టైం అయిపోయింది. వీళ్ళ ఆఫీస్ వరకు సపరేట్గా మల్టీపర్పస్ హాల్ తీసుకున్నారు. అక్కడే లంచ్ ప్రొవైడ్ చేశారు. కార్తీక మాసం కదా, నేనైతే నాన్ వెజ్ తీసుకోలేదు. సో వెజ్ మంచూరియా, జీరా రైస్, పుల్కా, ఇంకా క్రిస్పీ కార్న్, వెజ్ నూడిల్స్, పన్నీర్ కర్రీ. సో లంచ్ అయితే బాగుంది, టేస్ట్ అంతా బాగా పిల్లలు కూడా తినేశారు. ఆ తర్వాత పక్కనే కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. బెలూన్స్ ఫ్లవర్ లాగా చేయడం, టాటూస్ వేస్తున్నారు. బెలూన్ ఫ్లవర్ లాగా అయితే చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. పిల్లలంటే బెలూన్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తారు కదా, సో అందుకని ఈ స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా చేతన్ అయితే టాటూ వేయించుకుంటా అన్నాడు. సూపర్ మ్యాన్ అడిగాడు. ఇంకా ఆయన అయితే సూపర్ మ్యాన్ అయితే పెద్ద బొమ్మ కదా, అక్కడ నీ చేతి మీద అది పట్టదు, బ్యాట్మెన్ సింబల్ అయితే వేస్తానన్నాడు. వాడికి సూపర్ హీరోస్ ఎవరైనా ఓకే. సో బ్యాట్మెన్ సింబల్ అయితే వేయించుకున్నాడు. లాస్ట్ టైం మేము వైల్డ్ వాటర్స్కి వెళ్ళినప్పుడైతే స్పైడర్ మ్యాన్ టాటూ వేయించుకున్నాడు. ఇంకా తర్వాత పక్కనే ఫోటో బూత్ కూడా ఉంది. లాస్ట్ టైం కూడా ఫొటోస్ దిగాము. అంటే అదొక మెమరీ లాగా అనమాట, అక్కడే ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. సో అక్కడ ప్రాప్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నాము. ఇంకా తర్వాత పిల్లలు కదా, పిల్లలకి ఇవ్వడానికి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. బబుల్స్ గన్, ఇంకా క్రేయాన్స్,
క్లే అలాంటివి సపరేట్గా ఇచ్చారు. ఇంక మా ఆర్విన్ అయితే నన్ను దింపండి అని చెప్పి ఎత్తుకున్నాడు కూడా కిందకి దిగి ఆ వాటర్ బబుల్స్ బెలూన్తో ఇంక ఫుల్గా బాగా ఆడాడు. ఇంకా బయటకు వచ్చేసాము. బయటైతే బాగా ఎండ ఉంది, అయినా సరే చెట్లు ఉన్నాయి కదా కొంచెం నీడగా అనిపించింది. ఇంకా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా బాగా తిరిగి టైర్డ్ అయిపోయాడు. ఇంక నిద్ర వచ్చేసింది. ఇంకా మా చైతన్యను వాళ్ళ నాన్నేమో వాటర్ రైడ్స్కి వెళ్ళాలని చెప్పి అటు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆర్విన్ ఎత్తుకొని ఒక చెట్టు కింద ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నాను. ఇంకా చైతన్యను వాళ్ళ నాన్న డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయారు. ఫస్ట్ అక్కడ స్లైడ్ నుంచి స్లైడ్ అయ్యాడు, బట్ వాడికి ముక్కులోకి వాటర్ పోయేటప్పటికి ఇంక లేదు నాన్న ఇక్కడే కూర్చొని ఇక్కడే ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడే కూర్చున్నాడు. వేవ్ పూల్ కూడా వెళ్ళారు. ఇంకా తర్వాత డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని కొంచెం మల్టీపర్పస్ హాల్లోనే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్నాక్స్ టీ ప్రొవైడ్ చేశారు. స్నాక్స్ టీ తీసుకున్నాము. ఇంకా బస్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేమైతే ఈసారి మా వండర్లా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాము. కిడ్స్ ఉన్నారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తాము అనుకున్నాము, పర్లేదు బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.